ఆదికాండం 9వ అధ్యాయంలో దేవుడు సరికొత్త నిబంధనలను నెలకొల్పుతున్నాడు. నోవహు పాపంలో పడిపోయాడు. అతని కొడుకుల వ్యవహారమంతా వినండి. వివరాలు. ఈ అధ్యాయంలో మరో కొత్త ఆరంభం. ఈ అధ్యాయంలోని ప్రారంభం ఎంత విప్లవాత్మకమైనదో బాగా ఆలోచిస్తేనే కానీ బోధపడదు. మానవ మనస్సాక్షి యుగం సమాప్తమైనది. ఇప్పుడు దేవుడు మానవుణ్ణి ప్రభుత్వం కిందికి తెస్తున్నాడు. మానవునికి పరిపాలన వ్యవస్థ అవసరమైనది. మానవుడు తనను తానే పరిపాలించుకోవాలి. అది దేవుని చిత్తం. నోవాహుతో దేవుడు చేసిన నిబంధనలు ముఖ్యమైనవి. గమనించండి, గ్రహించండి. నోవాహుతో నిబంధన అంటే నీతో నాతో నిబంధన అంతే. అది దేవునికి మానవునికి మధ్య సార్వత్రిక నిబంధన. దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. గమనించాలి, జలప్రవాహానికి ముందున్న నాగరికత వేరు. ఆదాముకు కూడా ఇదే ఆజ్ఞ ఇవ్వబడింది. ఆదాముకు ముందు ఒక సృష్టి ఉండింది. అప్పుడు ఎలాంటి ప్రాణులు ఉండేవో నేను ఊహించలేను, ఎవరూ ఊహించలేరు. నోవాహుకు దేవుని ఆజ్ఞ, మీరు ఫలించాలి, వృద్ధి చెందాలి, భూమినంతా నింపాలి, మానవ జాతికి వృద్ధి కలగాలి. దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఆజ్ఞ ఇది. ఈ రోజున లోక జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది. కానీ నోవహు కుటుంబం మాత్రమే అప్పుడు మిగిలి ఉన్నది. ఒకే ఒక కుటుంబం, 8 మంది. దేవుడన్నాడు, అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేలపై ప్రాకే ప్రతి పురుగుకు, సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయము బెదురు కలుగుతాయి. అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నాయి. ఇది మరో నిబంధన. మనిషికి కాపుదల ఉంది. జంతు ప్రపంచం మీద మానవునికి సర్వాధికారం. అప్పటి వరకు మనిషి మాంసాహారి కాదు. జంతువులన్నీ మచ్చిక చేయబడినవే. ఒక జంతువు మరొక జంతువును చంపడమంటూ లేదు. జంతువులన్నీ జలప్రలహానికి ముందు నోవాహు వద్దకు వచ్చినవే. నోవహు అంటే జంతువులు భయపడి ఉండలేదు. అయితే ఇప్పుడు ఆ జంతువులు మనిషికి భయపడుతున్నాయి. జంతు ప్రపంచానికి మానవుడే బాధ్యుడు. జంతువులను మానవుడు హింసించడం మొదలుపెట్టాడు. జంతువులను దుర్వినియోగం చేస్తున్నాడు మానవుడు. వన్యమృగాలను, జలచరమైన తిమింగలాలను పట్టి వీటిని చంపేస్తున్నాడు. వాటి చర్మాలతో వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తున్నాడు. అడవి దున్నలను ఎన్నిటినో చంపేశాడు. ఆఫ్రికాలో ఎన్నో వన్యమృగాలు జాతులు అంతరించిపోయాయి. మానవుడే వన్యమృగాలను మించిపోతున్నాడు. జంతువులను హింసించకుండా ప్రభుత్వాలు శాసనాలు చేయవలసి వస్తుంది. దేవుడన్నాడు, ప్రాణము గల సమస్త చరములను, అనగా కదిలేవి, మీకు ఆహారం అవుతాయి. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇస్తున్నాను. దేవుడు మనిషికి తినటానికి కొత్త ఆహారం పెడుతున్నాడు. జలప్రళయానికి ముందు శాకాహారమే దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు మాంసాహారం తినవచ్చు, అందులో తప్పేమీ లేదు అంటున్నాడు దేవుడు. మానవుని భక్తికి తినే తిండికి ఏదో సంబంధాలు ఉన్నాయని వేదాంతాలు చెప్పకండి. ఎవరికి ఏది కావాలంటే అది తినండి. మన విశ్వాసం వంటగదికి పరిమితం కారాదు. ఆ మాటకొస్తే జలప్రళయానికి ముందు అందరూ శాకాహారులే. అయితే జలప్రళయం తరువాత ఆహార విధానాలలో దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. శాకాహారులైనంత మాత్రాన జలప్రళయాన్ని తప్పించుకోగలిగారా? చెప్పండి. శాకాహారంలో విశేష భక్తి లేదు. మాంసాహారం భక్తిహీనత కాదు. ఒకరిని ఒకరు విమర్శించుకోవడం భక్తిహీనత అని మనవి చేస్తున్నాము. దేవుని రాజ్యం అన్నపానములు కాదు గదా. పరిశుద్ధాత్మ యందలి ఆనందమే రాజ్య లక్షణము. అయితే ఒక మాట, దేవుడన్నాడు, అయితే మాంసముతో దాని రక్తమును తినరాదు. రక్తమే దాని ప్రాణం. రక్తాన్ని పూర్తిగా ఓడ్చాలి. రక్తము అంటే అది ప్రాణం. జంతువును వధించటంలో దాన్ని చిత్రహింస చేయకూడదు. అది పూర్తిగా చచ్చినదై ఉండాలి. జీవహింస అంటే దాన్ని బాధపెట్టి హింసను అలా పొడిగిస్తూ చూడకండి. రక్తము ఆహారము కాదు, మాంసము మాత్రమే. జంతువులను బాధిస్తూ ఆనందించకూడదు. బిలాము గాడిదను తెగ బాధించి వదిలాడు. మాంసాహారం తినేవారు వాటి రక్తంతో తినకూడదు. రక్తం పూర్తిగా ఓడ్చాలి. జంతు వధ నిర్దాక్షిణంగా చేయటం అనర్థానికి హేతువు. తింటే తిను, లేకపోతే మానేయే. వంటపాత్ర మతం మనకు లేదు అంటుంది బైబుల్. అందరూ అందరినీ ప్రేమించాలి. పరస్పర సదవగాహన కావాలి. దేవుడు అంటున్నాడు,
మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి నేను విచారణ చేస్తాను. దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేస్తాను. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుణ్ణి గూర్చి విచారణ చేస్తాను. అయితే మానవునికి కీడు కలిగించే పురుగు పుట్ర విషయము ఇవి మనలను ఎదుర్కొన్నప్పుడు వాటిని చంపక తప్పదే. ఈ సమస్య దేవునికి తెలుసు. ఈ నిబంధనలో 5వది ఎలా ఉందో వినండి. నరుని రక్తమును చిందించే వాని రక్తము నరుని వలనే చిందించబడుతుంది. ఎందుకనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు. ఇదిగో ఇదే ప్రభుత్వం ప్రయోజనం. మానవుని రక్షణ కాపుదల బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం హత్యా నేరాన్ని శిక్షిస్తుంది. మనిషి ప్రాణానికి క్షేమము భద్రత కలిగిస్తుంది. గమనించండి. 1. ప్రభుత్వం మానవ జాతి మనుగడకు వృద్ధికి ద్రోహదపడే శాసనాలను చట్టాలను చేయాలి. 2. ప్రాణ రక్షణకు హామీ ఇవ్వాలి. 3. పశు జంతు సముదాయముపై మానవునికి అధికారం యాజమాన్యం ఉంది. 4. రక్తముతో మాంసం తినకూడదు. మాంసాహారం కూడా శాకాహారంలాగే దైవామోదం పొందింది. 5. హత్య శిక్షార్హమైన నేరం. రాను రాను హంతకులను శిక్షించడంలో శాసనాలు అంత కఠినంగా అమలుకు రావటం లేదు. అందుకే హత్యా నేరాల సంఖ్య లోకమంతటా ఎక్కువవుతుంది. రక్తం చిందించిన వాని రక్తం చిందించాలి అనే ప్రభుత్వ శాసనం సడలించరానిది. హత్యకు మరణశిక్ష. ఇది దేవుని తీర్పు. ఈ విధంగా దేవుడు మానవ ప్రాణానికి ప్రభుత్వాల ద్వారా భద్రత కల్పించాడు. ఈ రోజుల్లో మనిషి ప్రాణానికి క్షేమము భద్రత అంతగా ఉన్నట్లు కనిపించటం లేదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. మానవుని హృదయంలో దైవభీతి మానవతపై ప్రేమ ఉంటే చాలు. హత్యలు జరగవు. రక్తము చిందించే వాని రక్తము చిందించబడుతుంది. జాగ్రత్త. ఇది దైవ నిర్ణయం, తీర్పు. మానవ ప్రభుత్వాలను వ్యవస్థీకరించింది దేవుడే. ఈ సంగతి మనమెన్నడూ మర్చిపోకూడదు. మానవుడు దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృజించబడినవాడు. ఇది మానవ ప్రభుత్వానికి ఆధారం. పరిపాలకుల చేతిలో ఖడ్గం ఉంచింది దేవుడే. ఈ విధంగా దేవుడు మానవ సమాజానికి కంచె వేశాడు. లోకంలోని ప్రభుత్వాలన్నిటికీలో దైవదత్తమైన ఈ ప్రాతిపదిక సత్యం సామాన్య ధర్మం. దేవుడు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించండి. ఇదే ఆజ్ఞ దేవుడు రెండోసారి ఇస్తున్నాడు. మొదటి వచనంలో అచ్చం ఇదే ఆజ్ఞ ఇచ్చాడు. బైబిలులో దేవుని ఆజ్ఞల పునరుక్తి ఎక్కువగా ధ్వనిస్తుంది. మనిషి స్వతహాగా ఆజ్ఞాతిక్రారుడు. అందుకే దేవుడు తన ఆజ్ఞలను పదే పదే మానవునికి జ్ఞాపకం చేస్తున్నాడు, పునరుద్ఘాటిస్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆశీర్వచనం. దేవుడు నోవహుతో అతని కుమారులతో అన్నాడు, ఇదిగో నా నిబంధనను స్థిరపరుస్తున్నాను. ఈ నిబంధన మీతో, మీ తదంతరము సంతానంతో, మీతో కూడా ఉన్న ప్రతి జీవితో, పశువులు పక్షులు, మీతో కూడా ఉన్న సమస్త భూజంతువులు, ఓడలో నుండి వచ్చిన సమస్త భూజంతువులు అన్నిటితో ఈ నిబంధన. ఇది నా నిబంధన, శాశ్వత నిబంధన, తరతరాలకు అమలులో ఉండే నిబంధన. లోకంలో ఉండే ప్రతి ప్రాణి జీవి దేవుని నిబంధనలో చేరి ఉన్నట్లు వాక్యం తేట తెల్లం చేస్తుంది. యెషయా ప్రవచనం ప్రకారం సింహము గొర్రెపిల్ల హాయిగా సహజీవనం చేస్తాయి. అవి ఒకదానికి ఒకటి ఎట్టి హాని చేసుకోవు. పౌలు రోమాపత్రికలో అన్నాడు, సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసర వేదన పడుతోంది. నోవహుతో దేవుడు చేసిన ఈ నిబంధన దేవుని రాజ్యం అక్షరాలా వచ్చే వరకు అమలులో ఉంటుంది. ఈ నిబంధన నోవాహు తదంతరము తరతరాలకు వర్తిస్తుంది. నేను మీతో నా నిబంధనను స్థిరపరుస్తాను. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన లయము కారు. భూమిని నాశనం చేసే జల ప్రవాహం ఇక మీదట రాదు. ఇది దేవుని వాగ్దానం. మరోసారి అలాంటి జల ప్రళయం రాదు. ఈసారి వచ్చేది అగ్ని ప్రళయం, జల ప్రళయం మటుకు రాదు. 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనము. ఆ రోజున ఆకాశాలు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతాలు మిక్కుటమైన వేడికి లయమైపోతాయి, భూమి దానిపై ఉన్న కృత్రిములు కాలిపోతాయి. ఇప్పుడు దేవుని నిబంధనను గురించిన చిత్తరువు చూడబోతున్నాము.
ఇందులో దైవ నిబంధనకు అసలు అర్థమేదో మనకు సుబోధకమవుతుంది. ఇదొక పరిశుద్ధ సంకేతం, గుర్తు, చిహ్నం, దృశ్యమానమైన వస్తుపాఠం, వాస్తవ సత్యం. దేవుడన్నాడు, నేను చేస్తున్న నిత్య నిబంధనను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను. నాకు, మీకు, మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య తరతరాలకు నేను ఏర్పరిచే నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచాను. అది నాకు భూమికి మధ్య నిబంధనకు గుర్తు. ఇది మేఘధనస్సు అనగా వరదగూడు. ఇది ఒక సాంకేతిక సత్యం, సత్య సంకేతం. దేవుడు ఇంకా మాట్లాడుతూ అన్నాడు, భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడుతుంది. అప్పుడు నాకు, మీకు, సమస్త జీవరాశులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుంటాను. గనుక సమస్త శరీరులను నాశనము చేయటానికి అలా ప్రవాహంగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘంలో ఉంటుంది. నేను దానిని చూసి భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణమున్న ప్రతి దానికి మధ్య ఉన్న నిబంధనను నేను జ్ఞాపకము ఉంచుకుంటాను, మరచిపోను. ఆ మేఘధనస్సును చూస్తాను అంటున్నాడు దేవుడు. చూడటమే కాదు, జ్ఞాపకం ఉంచుకుంటాను అంటున్నాడు దేవుడు. చూచేది దేవుడు, నీవు కాదు, నేను కాదు. దేవుడే స్వయంగా అది చూస్తాడు. అది నోవహుతోనే కాదు, మానవ సంతతితో, సమస్త సృష్టితో దేవుడు చేసుకున్న నిబంధన. ఈ రోజున మనము ఈ మేఘధనస్సును, వరద గూడును చూసినప్పుడెల్లా దేవుడు చేసిన ఈ నిబంధన జ్ఞాపకము వస్తుంది. మేఘధనస్సు నాటి నుండి నేటి వరకు మనకు గొప్ప జ్ఞాపిక. దేవుడు మనకు నిబంధన దేవుడని, మనం ఆయనకు నిబంధన ప్రజలమని గుర్తు చేసే అర్థవంతమైన సంకేతం ఈ మేఘధనస్సు. వర్షంలో మేఘధనస్సు ఉంటుందని నాకు తెలుసు. భల్లున తెల్లవారగానే బాష్ప బిందువులే ఉండవు. దేవునికి స్తోత్రం. దేవుడు నోహహుతో అన్నాడు, నాకు, భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే. మేఘధనస్సులో సంస్కార సంకేతం ఉన్నది. దేవుని వాగ్దానాలను స్మరణకు తెచ్చే దృశ్యమాన సంకేతమిది. ఉదాహరణకు పస్కా పండగ, ఇత్తడి సర్పం, గిద్యోను కోరిన గొర్రె చర్మం, ఉన్ని అందాక ఎందుకు, ఈ రోజున బాప్తీసము, ప్రభురాత్రి భోజనము, ఇవన్నీ సంస్కార చిహ్నితములైన సంకేతాలే. దేవుని కృపానేత్రము, మన విశ్వాస నేత్రము, ఈ రెండు కన్నులు కలుసుకునే సంధిస్థానము ఆధ్యాత్మిక సంస్కారాలు. ఈ మేఘధనస్సును చూసినప్పుడెల్లా అదే జరుగుతుంది. ఈ సంకేతంతో ముడిపడి ఉన్న వాగ్దానాన్ని విశ్వాసం చేపట్టడం జరుగుతుంది. సంకేతం సూచించే సత్యం ముఖ్యం. వాగ్దానమందు విశ్వాసం లేనప్పుడు సంకేతం మూగబోతుంది. అది మనకు నిశ్చయత కలిగించజాలదు. సంకేతం, సత్యం ఈ రెండు జత చేయబడి ఉంటాయి. దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానానికి ఒక సంకేతం ఇస్తాడు. ఈ సంకేతం దేవుని వాగ్దానానికి ఆయన పెట్టిన సంతకం అన్నమాట. నోవహు నిర్మించిన బలిపీఠానికి మేఘధనస్సు ఆమోద సంకేతం. అంటే దేవుడు అంటున్నాడు, దాన్ని నేను చూస్తాను, జ్ఞాపకం ఉంచుకుంటాను. ఒక ప్రయాణికుడు విమానంలో ప్రయాణం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా తుపాను ముంచుకొని వచ్చింది. సూర్యరశ్మి గుండా ఉవ్వెత్తుగా విమానం ఎగురుతూ ఉండగా ఇంతలో మేఘాల గుండా వరదగూడు మేఘధనస్సు కనిపించింది. అది వత్తులాకారంలో ఉంది. ఈ ప్రయాణికునికి అలనాడు నోవాహుకు కలిగినంత ఆదరణ కలిగింది. దేవుని నిబంధన జ్ఞాపికలకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు. 18వ వచనము నుండి విషాదకరమైన చీకటి గడియలు నోవహు వ్యక్తిగత జీవితంలో పొడ చూపినవి. ఇది వింటుంటే మనకెంతో బాధ అనిపించక మానదు. దేవుని హృదయం ఎంతో గాయపడిన ఉదంతమిది. జలప్రలయం వచ్చింది. పాపులెందరున్నారో వారందరూ జలప్రలయంలో నశించారు. కనుక పాపమనేదే ఇక లేదు అందామా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు సేము, హాము, యాపేతు అనేవారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించింది. సేము, హాము, యాపేతు 3 పేర్లు సరే, మరి హాము కుమారుడైన కనాను పేరు ఇక్కడ ఎందుకు చెప్పబడినట్లు? దీనికి కారణాలు ఉన్నాయి, గమనించాలి. మోసే ఈ చరిత్ర రాస్తున్నప్పుడు కనాను భూమిలో ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నారు. ఈ కనానీయులపై దేవుని శాపం ఉంది. ఇశ్రాయేలీయులు తెలుసుకొని ఉండటం మంచిదని మోషేకు తోచింది. అది దేవుని నడుపుదలే, వేరేమీ కాదు. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేశాడు. పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై
తన గుడారంలో వస్త్రహీనుడై పడి ఉన్నాడు. నోవాహు ఎలాంటి పాపం చేశాడో చూడండి. నోవాహు తప్ప తాగాడు, అది పాపం. అతని పాపాన్ని ఎవరూ సమర్థించే ప్రయత్నం చెయ్యకండి. ద్రాక్షారస పానమత్తుడు, అలా తాగటం పాపమా? అంతకుముందు ఎవరు అలా తాగి ఉండలేదు, అది పాపమని చెప్పబడి ఉండలేదే అని కొందరు వాదిస్తారు. జలప్రళయానికి ముందు శీతోష్ణ స్థితుల ప్రభావం వల్ల రసం పొంగేది కాదని, అదే అలవాటు చొప్పున తెలియక త్రాగి మృత్యుడయ్యాడని మరో విచిత్ర వాదన. అదంతా అలా ఉంచండి. అప్పుడు నోవాహుతో కొత్త ఆరంభం, అంతా కొత్తే. అయితే పాపం పాతదే, అది వారిలోనికి వచ్చిన పాత సరుకు. ఆ పాప పర్యవస్థానం ఎలా ఉందో చూడండి. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండటం చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాడు. అప్పుడు సేము యాపేతు వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజాల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమొలకు కప్పారు. వారి ముఖములు వెనక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశమొలను చూడలేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడో వినండి. దేవుడు అన్న ఈ మాటే నోవహు నిబంధనావళిలో భాగమైంది. నోవహు మత్తులో నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని అన్నాడు, కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడవుతాడు. కనాను శాపగ్రస్తుడవునుగాక. శాపం. నోవహు హామును శపించలేదు. హాము శాపము ఏమిటి? అది నల్ల జాతులకు వర్తిస్తుందా? నల్ల జాతులు తెల్ల జాతులు అనే విభజన అర్ధరహితమైనవి. చర్మం రంగును బట్టి మానవుని పాపాన్ని అంచనా వేయటం తప్పు. హామును నోవాహు శపించలేదు. అయినా హాము పేరెత్తకుండా కనాను పేరెత్తి శపిస్తాడేమిటి అని అంటారా? గమనించండి, దేవుడు చెప్పని దాన్ని ఎందుకు ఊహించాలి? ఈ సందర్భంలో మనం నేర్చుకోవలసిన చరిత్ర పాఠం ఒకటుంది. 2 గొప్ప జాతులు చరిత్రలో మొట్టమొదటివి. ఇవి హామీయ జాతులు, బబులోను ఈజిప్టు జాతులు. హాము సంతతి. నోవాహు చేసిన పాపాన్ని ఎందుకు దేవుడు గ్రంథస్థం చేశాడు? ఎందుకంటే దేవుడు వాస్తవాన్ని కప్పిపుచ్చడు, ఉన్నది ఉన్నట్లే రాస్తాడు. నోవాహు పాడు పని చేసిన మనవాడేలే, ఈ సంగతి దాటేద్దాము దేవుడు అనుకోడు. నోవాహుకు గొప్ప కథానాయకుడిగా ప్రచారం ఇవ్వాలని అతని పాపాన్ని దాచిపెట్టడు దేవుడు. వాస్తవాన్ని ఖచ్చితంగా చిత్రించి మనకిచ్చాడు. ఎందుకనగా ఆయన వెలుగు, ఆయన యందు చీకటి దాగదు. మోషే కాలంలోనే ఇశ్రాయేలీయులు కనాను భూమిలో ప్రవేశించాలని దేవుని ఆశయం. కనాను మీద శాపం నిలిచి ఉందని ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి. ఆ జాతి మీద తీవ్ర శాపం నిలిచి ఉంది. పాత నిబంధన అంతా చదివితే ఈ సత్యం ఎవరికైనా బోధపడుతుంది. సమకాలీన చరిత్రను పరిశోధించినా ఈ సత్యం ఇట్టే తెలిసిపోతుంది. దేవుని ప్రవచనాత్మకమైన తీర్పు ఎలా నెరవేరుతున్నదో చరిత్ర విద్యార్థులు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కనానీయులు ఇప్పుడు అంతరించిన జాతి. మరో మాట, రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనము, ఓర్పు వలన లేఖనము వలనే ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగాలని పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలిగే నిమిత్తము రాయబడి ఉన్నవి. శరీరం ఎంతో బలహీనమైనదని మనము గ్రహించటానికి ఇదంతా దేవుడు మన కోసం రాయించాడు. ప్రభువు అన్నాడు, ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము స్పష్టంగా చెప్పుచుంది. ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ శరీరి నీతిమంతుడని పరిగణింపబడడు గదా. అందుకే దేవుడు ఇక్కడ మనకు నోవాహు జీవితాన్ని చూపుతున్నాడు. ఎంత గొప్ప మనిషైనా పతనం చెందే ప్రమాదం ఉందని, అందుచేత ఆధ్యాత్మిక జాగ్రత్త కలిగి బ్రతకాలని హెచ్చరించటానికి ఇది రాయించాడు. నోవాహు పాపం చేశాడు, తాగాడు, చేయకూడని పనులు చేశాడు. ఒకవేళ నీవు దేవుని బిడ్డవు, నీవు తాగకపోవచ్చు. నోవాహు పాపం లాంటిది కాదు, మరేదో చేసి నోవాహు బాధ పెట్టినంతగా అంతకంటే ఎక్కువే నీవు నీ ప్రభువు హృదయాన్ని గాయపరచవచ్చు. నోవాహు పాపం చేశాడు. క్రైస్తవులు కూడా అడపాదడపా పాపం చేస్తున్నట్లు వింటూ ఉంటాము. అప్పుడేమవుతుంది మరి? రక్షణ పోతుందా? రద్దవుతుందా? నోవాహు ఘోర పాపం చేశాడు, నిజమే. దాని ఫలితం అనుభవించక తప్పదు, అది కూడా నిజమే. అతని రక్షణ పోదు, రక్షణానందం పోతుంది. గనుక జాగ్రత్త. అంతటా నోవాహు అన్నాడు, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. కనాను అతనికి దాసుడవుతాడు. గమనించాలి,
మోషేకు దేవుడు ఈ దర్శనమిచ్చిన తరువాత, అనగా ఈ ప్రత్యక్షం అనుగ్రహించిన తరువాత ఇశ్రాయేలీయులను మోషే కనానుకు నడిపించాడు. ఇశ్రాయేలీయులు సేము సంతతి, బబులోను, ఈజిప్టు, హాము సంతతి, మిగతా జాతులు యాపేతు సంతతి. ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవహు 350 ఏండ్లు బ్రతికాడు. నోవహు బతికిన రోజులు 950 ఏండ్లు. అప్పుడతడు మృతి చెందాడు. ఆదికాండము 9వ అధ్యాయము ఇంతటితో సమాప్తం.